వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అండగా మేమున్నామని ఎవరు భయపడొద్దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి భరోసా ఇచ్చారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అభిమానులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం అప్పులు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు బిల్డప్ కోసం లంచాలు, అవినీతి కోసం అప్పులు తెచ్చి ప్రజలపై రుద్ది వినాశనానికి నాంది పలుకుతున్నారని విమర్శించారు. వ్యతిరేకంగానే ఉన్నాము. ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వచ్చేసి మమ్మల్ని ఎవరైనా చిక్కుగా చూసినోడు కాదు. ప్రజలందరినీ కూడా దగ్గరికి తీసుకొని అందరూ మన వాళ్ళే అని చెప్పుకుంటా పోతా వచ్చిండే కానీ వేరే విధంగా లేదు. అదే విధంగా ఇప్పుడు దాదాపు 5 జనరల్ ఎలక్షన్లు, 2 బై ఎలక్షన్లు జరిగినాయి సార్. ఈరోజు కొత్తగా మన పోరుమామిళ్ల గ్రామానికి రావడం జరిగింది. వారికి మనమందరం కూడా ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం. ఇంతకు ముందు కూడా ఆయన అధ్యక్షులు చేపట్టిన తర్వాత మనమందరం కూడా బద్వేల్లో కూడా ఒక నిరసన కార్యక్రమం జరిపిన రోజు కూడా వారి ఆధ్వర్యంలో అక్కడ కూడా నిరసన కార్యక్రమాన్ని మనమంతా పెద్ద ఎత్తున తెలియజేశాం. మీరందరూ కూడా ఆ రోజు మరి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని అక్కడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసినటువంటి విషయం